ఇప్పటికే వాళ్ల మధ్య అనుమానమనే విషయంతో సిరుగొడవలు మొదలయ్యాయి. అవి భయంకరంగా మారాలంటే నేనిప్పుడివ్వబోయే మంత్రాకుల్ని వాళ్ళ మీద ప్రయోగించాలి. ఎక్కడ మంత్రాకులు? అసలేం చేస్తున్నారు మీరు? చెల్లిని చూసుకోవడానికి నేనున్నాను. మీరు ఫ్యామిలీని మీ ఆఫీస్ పనులు చూసుకోండి చాలు. ఆ చెల్లెల మీద మీకెందుకండి అంత ఎఫెక్షన్? గారిని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నానా నేను? లావణ్య విషయంలో పార్థు గారు ఎందుకు తప్పు చేస్తారు? పార్థు గారి గురించి పూర్తిగా తెలిసి కూడా నేను ఇలా అనుమానపడ్డం ఎంతవరకు కరెక్ట్? ఏదేమైనా నా చెల్లెల సమస్య త్వరగా పరిష్కారం అయ్యేలా చూడు తండ్రి. ఎవరండి మీరు? నమస్కారం అమ్మా. మేము రాజు అమ్మా నాన్నలు అమ్మా. ఆహో, రాజు అమ్మా నాన్నలా? సరే రండి, లోపలికి వెళ్దాం. పర్వాలేదమ్మా. రాజుకు సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ తీసుకొచ్చామమ్మా. ఒకసారి సూర్యనారాయణ గారిని కలవాలమ్మా. అలాగా, ఒక నిమిషం ఉండండి, పిలుస్తాను. మావయ్య గారండి, మావయ్య గారండి. ఏంటమ్మా మూల్య? ఒకసారిలా బయటికి రండి, చెప్తాను. వస్తున్నా. ఒరే పార్దు, అమూల్య ఎందుకో పిలుస్తుంది, పదా. వస్తున్నారు, ఉండండి. ఏంటమూల్య, ఎవరు వీళ్ళు? మావయ్య గారు, వీళ్ళు రాజు అమ్మా నాన్నలట. రాజుకు సంబంధించి ఏవో సర్టిఫికేట్స్ తీసుకొచ్చారంట. ఏం సర్టిఫికెట్స్? సరే, రాజుని పిలుస్తాను. రాజు, రాజు. మావయ్య గారు, ఇందాక రాజు నాతో గుడికి వెళ్తానని చెప్పాడు. బహుశా వెళ్ళట్టున్నాడు. అలాగా, సరే. ఆ సర్టిఫికేట్స్ ఏంటో చూడమ్మా మూల్య. అలాగే మావయ్య గారు, ఆ సర్టిఫికేట్స్ ఇలా ఇవ్వండి. రాజు గుడికెళ్ళాడు, కాసేపట్లో వచ్చేస్తాడులేండి. అమ్మా, మీరే రాజు గురించి మాట్లాడుతున్నారు? అలా అంటారేంటి? మీ కొడుకు రాజు గురించే. నాగేష్, నువ్వెక్కడున్నా వెంటనే నా ముందుండాలి. రాజు విషయంలో మీరు మమ్మల్ని క్షమించాలి. రాజును అసలు మీ ఇంటికి కూడా పంపించకుండా మా ఇంట్లోనే ఉంచేసుకున్నాం.
రాజు పూర్తిగా మా ఇంట్లో ఒకడిలా కలిసిపోయాడనుకోండి. ఇంట్లో పనులన్నిట్లోనూ రాజు మాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. రాజు చనిపోయాడుగా, ఇలా మాట్లాడుతున్నారేంటి? భగవంతుడా, నేను నీ దగ్గరికి రాలేను, ఎందుకంటే నేను ఒక ఆత్మను కాబట్టి. నన్ను నా శరీరం నుంచి దూరం చేశారు, కానీ మీ భక్తికి మాత్రం నన్ను దూరం చేయలేకపోయారు. మా అమ్మ అమూల్య చెల్లెల విషయంలో ఎంతగానో కుమిలిపోతుంది. అమ్మ సమస్యలకి వీలైనంత త్వరగా పరిష్కారం చూపించండి స్వామి. మా అమ్మ క్షేమంగా సంతోషంగా ఉండాలి. అమూల్య, ఏంటమ్మా సర్టిఫికెట్స్? అదే చూస్తున్నాను మావయ్య గారు. అదేంటి, బ్రతికున్న రాజును చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చారు? మా రాజు బతికుండడు వింటమ్మా, మా రాజు చనిపోయాడు కదా. రాజు చనిపోవడం ఏంటండి? రాజు మా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక్కడే తింటూ ఇక్కడే ఉంటూ ఇంటి పనులన్నీ తనే చూసుకుంటున్నాడు. లేదమ్మా, మా రాజు చనిపోయాడు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? బ్రతికున్న రాజును పట్టుకుని చనిపోయాడంటారేంటి? మేడం, వచ్చావా? అటు చూడు. వాళ్ళు రాజు తల్లిదండ్రులు. అంటే వాళ్ళు చెప్తుంది నిజమేనా? రాజు నిజంగా చనిపోయాడా? అవును, చనిపోయాడు. ఇంట్లో ఉంటున్నది నిజంగానే రాజు ఆత్మ? ఆత్మ కాబట్టే నేనొకసారి వాడిని సీసాలో బంధించడానికి ప్రయత్నించాను. కానీ ఈ ఇంట్లో ఉంటున్న సంతోష్ కారణంగా కొద్దిలో తప్పించుకున్నాడు. ఆ ఆత్మకి దైవబలంతో కూడిన కొన్ని అపార శక్తులు ఉన్నాయి. అందువల్ల ఆ ఆత్మను నేనేం చేయలేకపోయాను. మరి ఈ ఇంట్లో ఎందుకుంటుంది ఆత్మ? ఈ ఇంట్లో ఏదో ఒక శక్తి ఉంది కాబట్టే ఈ ఇంటితో అనుబంధంగా ఉంటున్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆత్మ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు.
కానీ నా విషయంలో ప్రతి దానికి ఆ ఆత్మ అడ్డు తగులుతుంది. అయినా సరే అలా చూస్తూ ఉండు. ఆత్మ వచ్చిన పని పూర్తి అవగానే దానంతట అదే తిరిగి వెళ్ళిపోతుంది. అంతేకాదు, ఆ ఆత్మ ఇప్పుడు ఈ ఇంట్లో ఉండడం మనకు ముఖ్యం. అలాగే. చెప్తే వినరేంటి? రాజు మా ఇంట్లోనే క్షేమంగా ఉన్నాడు. మీరేదో పొరపడుతున్నారండి. అవునండి, రాజు బతికే ఉన్నాడు. ఇదివరకు కూడా అంతే. ఇలాగే రాజు చనిపోయాడని రాంగ్ కాల్స్ కూడా వచ్చాయి. అడిగో రాజు వస్తున్నాడు. మా మాట వింటారా? మీ రాజు బ్రతికే క్షేమంగా ఉన్నాడని. వచ్చావా రాజు? నువ్వైనా మీ అమ్మ నాన్నకి చెప్పు, బ్రతికున్న నిన్ను చనిపోయాడంటున్నారు. ఈ మధ్య అసలు ఇంటికి వెళ్ళలేదు కదమ్మా. ఆ కోపంతో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. మీరు లోపలికి వెళ్ళండమ్మా, నేను మాట్లాడి పంపిస్తాను. అదా విషయం. సరే, మీరు మాట్లాడుకోండి. రాజు వచ్చేసాడుగా, మనం లోపలికి వెళ్దాం పదండి మావయ్య గారు. వీళ్ళకేమైందండి? ఇక్కడెవరున్నారని వాళ్ళలా మాట్లాడి వెళ్ళిపోయారు? అదే నాకు అర్థం కావటం లేదు. ఇక్కడెవరూ లేరు కదా. అమ్మా నాన్న, నేను మీకు కనపడను, అలాగే నా మాట కూడా మీకు వినపడదు. మీరు రాజు తల్లిదండ్రులు కదా? అవునమ్మా. ఇలా వచ్చారేంటి? మా కొడుకు రాజు చనిపోయాడమ్మా, కానీ వీళ్ళు బ్రతికున్నాడంటున్నారు. పైగా ఇక్కడే ఎదురుగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. రాజు చనిపోయాడు, మాకు కూడా తెలుసు. ఇప్పుడు మా కొడుకు సెటిల్మెంట్ డబ్బుల కోసం వస్తే మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా రాజుతో మాట్లాడమని వాళ్ళు లోపలికెళ్ళిపోయారమ్మా. వాళ్ళలా మాట్లాడడానికి వేరే కొన్ని కారణాలున్నాయి. మీరవేవి పట్టించుకోకండి. మీరింటికెళ్ళండి. రాజుకి రావాల్సిన సెటిల్మెంట్ డబ్బులు, పిఎఫ్ డబ్బులు అన్నీ మీ ఇంటికే వచ్చేలా మేం చూసుకుంటాం. చాలా సంతోషం అమ్మా. వెళ్ళొస్తాం. నువ్వు ఆత్మవని తెలిసే నిన్ను సీసాలో బంధించాలని చూశాను, కానీ కుదరలేదు. నువ్విప్పుడు ఈ ఇంట్లోనే సంతోష్తో కలిసి ఉంటున్నావని నాకెప్పుడో తెలుసు. మర్యాదగా ఇంకెప్పుడు మా పనులకు అడ్డు రాకు. నీ అంతటి నువ్వే ఇంట్లో నుండి వెళ్ళిపో. అసలు నేను ఈ ఇంట్లో ఎందుకున్నానో మీకు తెలుసా? మా అమూల్యమ్మ కోసం.
మా అమూల్యమ్మని ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను నేను. నీ అమూల్యమ్మని ఈ ఇంటి నుండి వెళ్లిపోయేలా చేస్తాం. అప్పటికైనా నువ్వు వెళ్లాల్సిందే కదా. అది అసాధ్యం. నీ మంచి కోసమే చెబుతున్నాం. నువ్వు మాతో వచ్చాయి. నీకు కావలసింది మేం చేసి పెడతాం. అది జరగని పని. మా అమ్మని వదిలి ఈ ఆత్మ ఎక్కడికి రాదు. అలాగే మా అమ్మకి మీ వల్ల హాని జరగనివ్వను. నిన్నెలా నా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. వస్తాను. అలా జరిగిన రోజు ఒరే సామయ్య కొద్ది నీళ్ళిరా. ఇదిగో. ఒరే భూమి మీద పడ్డ నీళ్లు పెనం మీద పడ్డ నీళ్లాగా అలా ఆవిరైపోయాయంట్రా. అదే నాకు అర్థం కావట్లేదు. రేయ్ మళ్ళీ పోయిరా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామి, ఎక్కడైనా నీళ్లు భూమి మీద పడగానే తడిగా ఉంటుంది, ఇక్కడ ఇంకిపోతున్నాయి ఏంటి? అమ్మా అమ్మా, ఈ కలియుగాన్ని ఉద్ధరించడానికి, లోక రక్షణ కోసం మళ్ళీ పుట్టావా తల్లి? నాయనా, మీరిక్కడ తవ్వండి. స్వామి, ఏంటి స్వామి మహత్యం? నాయనా, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు వీరభోగ వసంతరాయులుగా తిరిగి మళ్లీ పుడతానని, అలా పుట్టేటప్పుడు చింత చెట్టు నేలకు తాకుతుందని, రాయిగా ఉన్న నంది రంకెలు వేస్తూ పరిగెత్తుతుందని చెప్పారు. అలాగే లోకరక్షణ కోసం జగన్మాత మళ్లీ పుట్టింది. అందుకే చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందుకే నీళ్లు అక్కడ ఇంకిపోయాయి. ఊరి వాళ్లకు చెప్పి అమ్మవారి విగ్రహానికి గుడి కట్టించండి. అలాగే స్వామి. ముందుగా చూసిన భాగ్యం మీకు కలిగింది కనుక నేను మంత్రం చదువుతాను. అమ్మవారికి నమస్కరించి భక్తితో ఆ మంత్రం వినండి. ఓకే ఓకే, షూర్. ఐల్ కాల్ యూ బ్యాక్. ఒరే పర్దు, నానా. పర్దు, నువ్వు అమూల్య కలిసి ఒకసారి త్రివేంద్రం వెళ్ళాలి.
త్రివేంద్రం ఎందుకు నాన్న? మీ ఇద్దరి పేరు మీద త్రివేంద్రంలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం కదా, దానికి సంబంధించిన మీటింగ్ ఉంది. అందుకు మీ ఇద్దరు రేపు వెళ్ళాలి. ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేయించాను. రేపు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి. మావయ్య గారు, నేను త్రివేంద్రం వెళ్ళను. అదేంటమ్మా అలా అంటావు? అమ్మా అమూల్య, ఈ ప్రాజెక్ట్ మనకు రావడానికి చాలా కష్టపడ్డాం. ఇప్పుడు నువ్వు ప్రొపరేటర్ హోదాలో అక్కడికి వెళ్ళకపోతే మన కంపెనీ రెప్యుటేషన్ అంతా పాడవుతుంది. చూడండి మావయ్య గారు, ఇంట్లో నా చెల్లెలు ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలుసు. ఇప్పుడు తన్ని ఒంటరిగా వదిలి నేనెక్కడికి వెళ్ళను. మరైతే మీ చెల్లెల్ని కూడా తీసుకువెళ్ళమ్మా. లావణ్యని దూర ప్రయాణం చేయనివ్వద్దని డాక్టర్ గారు చెప్పారు కదా అత్తయ్య గారు. అలా ప్రయాణం చేస్తే తనకేదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే తన్నెక్కడికి తీసుకువెళ్ళలేను. అదేంటమూల్య అలా అంటావు? నువ్వు లేకపోయినా నీ చెల్లెలకి ఏం కాదు. తనేమి శత్రువుల ఇంట్లో లేదు కదా. శత్రువులైతే ఎప్పుడూ ఒకేలా ఉంటారని, ఒకేలా ప్రవర్తిస్తారని మన జాగ్రత్తలో మనం ఉంటాం. కానీ నమ్మిన వాళ్ళు, మన అనే వాళ్ళు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో చెప్పలేం కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నా చెల్లెలి ఇంటికొచ్చినప్పుడు ఎంతో ప్రేమగా, అభిమానంగా చూశారు. కానీ తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి తన్ని వేలెత్తి చూపించి ఇంట్లోంచి బయటికి పంపించాలని చూశారు కదా. ఒకవేళ నేను ఇంట్లో లేకపోతే మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమోనని, అందుకే తన్ని విడిచి నేను ఎక్కడికి రాలేను. ఏంటమూల్య ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావేంటి? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నా చెల్లెలి విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేయడం వల్లే నేను ఇంత కఠినంగా ఉంటున్నాను.